ఒక ఆసాపు అనేటువంటి దావీదు దగ్గరే ప్రధాన గాయకుడిగా ఉన్న ఆసాపు అనేటి ఆయన కొన్ని కీర్తనలు రాశాడు. అందులో ఆయన రాసినటువంటి కీర్తనలలో ఆయన కూడా ఏం మాట్లాడుతున్నాడో కొన్ని మాటలు 73వ కీర్తన 25-28 వచనాలలో, ఆకాశమందు ఆయన చూడండి ఏమంటున్నాడో, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా. ఆ మాట చూడండి ఎంత బాగుందో. నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా. ఆయనకు భార్య లేదా? ఆయనకు భార్య లేదా? తల్లి లేదా? తండ్రి లేడా? తోడబుట్టిన వారు లేరా? ఏమండి, ఎవరు లేరా? ఉన్నారు. వాళ్ళంతా ఉండటం వేరు. వాళ్ళు ఎంతమంది ఉన్నా నాకు దేవుడు ఉండాలి. ఎంతమంది ఉన్నా ఎంతున్నా దేవుడు అనబడిన వాడు నాకు ఉండాలి. ఆయన లేకపోతే నేను జీరో. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు నిజంగా దేవునికి ఎప్పుడు బానిస అన్నట్లుగా నీకు అనిపించాలి అని అంటే, మనం దేవునికి ఎప్పుడు బానిసలమనంటే, ఏమండి, ఎవరున్నా ఎంతమంది ఉన్నా ఎంతున్నా నేను దేవుడు లేకపోతే నేను బతకలేనండి అని నువ్వు అనగలుగుతున్నావు అని అంటే, అప్పుడు నువ్వు దేవునికి ఏమైనట్లు? బానిస. ఎవరైనా ఉండనివ్వండి, ఎంతమంది అయినా ఉండనివ్వండి, ఎంతైనా ఉండనివ్వండి, దేవుడు లేని నా జీవితం జీవితం కాదు, దేవుడు లేని నా బ్రతుకు కాదు, ఆయన లేని ఒక క్షణం నేను ఉండలేను అన్నంతగా నువ్వు మారగలిగావు. నీ మనసులో అలా నువ్వు అనుకోగలుగుతున్నావు అని అంటే నువ్వు దేవునికి బానిస అయిపోయావు అని అర్థం. మంచిదేనండి, దేవునికి బానిస అయిపోవటం మంచిది.